రైతు రుణమాఫీ చేసే రాజీనామా చేస్తానని చెప్పిన హరీష్ రావు మాటకు కట్టుబడి రాజీనామాకు సిద్ధం కావాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధారా సింగ్ డిమాండ్ చేశారు. పెద్దేముల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ సందర్భాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దెత్తున బైక్లపై వీధుల గుండా కాంగ్రెస్ జెండాను పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంతోషం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని కొనియాడారు. రైతుల ఆపద్ బాంధవుడు, రైతుల కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అమలు చేసిందని వివరించారు. మండలంలో 1910 రైతులకు గాను 11,19,19,000 మొదటి విడతగా రుణమాఫీ వర్తింపు అయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ విద్యాసాగర్, మాజీ కోఆప్షన్ సభ్యులు నషీర్, గ్రామ కమిటీ అధ్యక్షులు మైవూస్, మేతలు రవిశంకర్, బందప్ప, లాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి, నయీం, శేఖర్, ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతు కుటుంబాల్లో వెలుగును నింపిన ప్రభుత్వం ఏదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ తోటి చెప్పించిన మాట, రైతు డిక్లరేషన్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత తుక్కుగూడలో రాహుల్ గాంధీ గారు, మరి సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వారి యొక్క నాయకత్వంలో తప్పకుండా 6 గ్యారెంటీలను ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీని దీవించండి, కాంగ్రెస్ పార్టీని దీవిస్తే ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా అమలు చేయటట్లు మేము మాటిస్తున్నామని చెప్పి వారి పెద్దల మాటగా ఆ రోజు మాట ఇవ్వడం, ఆ మాటకు చూచా తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి దీవించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తెచ్చారు. ఆ తెచ్చిన మాటను ఏ రోజైతే చెప్పినరో వారి యొక్క మాటను నిలబెట్టుకోవడానికి గతంలో రాజశేఖర రెడ్డి గారు 2004లో ఏ విధంగా అయితే ₹1,00,000 ఒకటేసారి రుణమాఫీ చేయడం జరిగిందో ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో 2 లక్షల రూపాయలు మాట ఇచ్చిన మాట ప్రకారం మెడమ తిప్పకుండా ఈరోజు 18వ తారీఖున యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ₹1,00,000 రుణమాఫీ చేయడం, అందులో ₹1 నుండి 1,50,000 వరకు, 0 నుంచి 1,50,000 రూపాయల వరకు ఈ 30 తారీఖు లోపల వారికి అందరికీ కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది. మరి మిగతా 2 లక్షలు ఉంది, 0 నుంచి 2 లక్షల రూపాయలు ఎవరికైతే ఉన్నాయో వారికి అందరికీ ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఈ 3 విడతల వారీగా 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడం. మరి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో మొదటగా 9వ తారీఖు రోజు మహిళలకు బస్సు ఫ్రీ, మరి ఆ రోజే ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో 5 లక్షలకు ఉందో దాన్ని 10 లక్షలకు పెంచడం జరిగింది. దాని తదుపరి కాంగ్రెస్ వాళ్ళు చేయకపోతే నేను నా యొక్క శాసన సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తా అని ఆ సవాలును స్వీకరించడం జరిగింది. ఈరోజు హరీష్ రావుకు మేము డిమాండ్ చేస్తున్నాం, నీవు చెప్పిన ప్రకారం 15వ తారీఖు వరకు 2 లక్షల రుణమాఫీ మేము తప్పకుండా చేయడం జరుగుతుంది. మీరు తయారు ఉండండి. మరి ఎక్కడ అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తారా, మరి ట్యాంక్ బండ్ దగ్గరికి హైదరాబాద్లో వస్తారా, రాజీనామా పత్రాన్ని తీసుకొని రావాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరి అనుకోవడం జరిగింది, అందులోనే సవాళ్ళు కూడా విసురుకోవడం జరిగింది. ఇవ్వలేరు, మీరు ఇచ్చినట్లుంటే రాజీనామా చేస్తామని చెప్పి పెద్దలు హరీష్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. మరి కొందరు ఇంకా ప్రతిపక్ష నాయకులే కానీ కొందరు మేధావులైనటువంటి వాళ్ళు కూడా ఇది అసాధ్యమైన కార్యము, చేయలేరని కూడా చెప్పడం జరిగింది. అటువంటి వాళ్ళకందరికీ కనువిప్పు చేస్తూ మరి ఈరోజు అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసి ఈరోజు 2 లక్షల రుణమాఫీని ఈరోజు ప్రారంభించటము ఎంతో సంతోషదాయకమైన విషయం. ఈ యొక్క రైతు రుణమాఫీ గురించి చెప్పడం జరిగింది. మరి రైతు రుణమాఫీ అంటే మామూలు మాట కాదు, యావత్ భారతదేశమే ఈ యొక్క తెలంగాణ వైపు చూస్తున్నది. ఎందుకంటే తెలంగాణ లోపల అప్పుల కుప్ప బాధలో ఉన్న ప్రభుత్వాన్ని మరి నడిపిస్తూ మన ముఖ్యమంత్రి గారు మరి ఈ యొక్క రైతు రుణమాఫీ ఏకకాలంలో చేసిందంటే
అది చాలా గొప్ప విషయము. మరి సంబరాలు జరుపుకుంటున్న రైతాంగానికి ఈరోజు పండగ. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతాంగానికి పండగ చేసుకున్నట్లు ఈరోజు కార్యక్రమాన్ని 2 లక్షల రుణమాఫీని కాంగ్రెస్ అన్న మాటని నిలబెట్టుకున్న మన రేవంత్ రెడ్డి గారికి మన తెలంగాణ ప్రజలు జోహార్లు చెప్తున్నారు. అట్లానే ఇక ముందు కూడా ఇటువంటి సీఎం మళ్ళీ ఎప్పుడు దొరకడు అని కూడా ప్రతి ఒక్కరూ చేతులెత్తి మొక్కుతున్నారు. ఈ చిన్న అవకాశం ఇచ్చిన రైతులకు ఏకకాలంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ సభలో రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటను నిలబెట్టుకోవడం, మరి తెలంగాణ యావత్ రైతులకు ఈరోజు 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ ఈరోజు జూలై 18 తారీఖు రోజు రుణమాఫీ చేస్తామని మరి హరీష్ రావు గారు గతంలో మరి అసెంబ్లీలో ఆయనకు అడిగినప్పుడు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఏదైతే చెప్పినరో ఆగస్టు కన్నా ముందే మరి ఈ నిర్ణయం తీసుకొని మరి గౌరవ రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసి చూపించారు. తెలంగాణ రైతాంగానికి రైతుల కోసము, రైతుల సంక్షేమం కోసము కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి మా పెద్దమూల మండల తరఫున తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో చెప్పిన మాట నిలబెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెప్తే తప్పకుండా చేస్తుంది. ఏ అయితే చెప్పిన 6 గ్యారంటీలో కూడా బస్ ఒకటి, రాజు ఆరోగ్యశ్రీ, కరెంటు, మళ్ళీ రైతు రుణమాఫీ, ఇట్లా అన్ని ఒకటొకటి చేసుకుంటూ పోతుంది. మనకు గత ప్రభుత్వము అప్పుల కుప్ప పెట్టిపోతే కూడా దీనికి బ్యాలెన్స్ చేస్తూ మనకి ఇవన్నీ హామీలు తీరుస్తున్నారంటే ఒక మామూలు మాట కాదు. మనము బాగా ఆలోచించాలి. ఆలోచించి మనం ప్రభుత్వం ఆదరిస్తుంది. రైతులను రాజుగా చూడాలనే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం మనల్ని ఆదరిస్తుంది. మనం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి, వాళ్ళ బృందానికి, అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం